ఒక గృహస్థ గాని, లేకపోతే ఎవరైనా ఉంటారు కదా! సో, వాళ్ళకేమవుతారు వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి కొంత డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉంటదనమాట ధనం. కానీ అది మనకి ప్రభుపాద ఏం చెప్తారంటే, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ లాగా ఎంతసేపున్నా మనకి ఆలోచనలు అధికంగా ఉండాలి గానీ, ఈ కామ్యకర్మల్లో మనము బందీలం అవ్వకూడదని చెప్తారనమాట. ఒక గృహం తీసుకుంటారు. ఆ గృహము ఓకే. మనం ఈ భౌతిక ప్రపంచంలో జీవించాలి కాబట్టి, మనకొక ఇల్లు, మనకు కావాల్సిన చిన్న చిన్న సదుపాయాల వరకు ఓకే. బట్ మనం ఏం చేస్తామంటే, ఒక ఇల్లు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా పెద్దగా కావాలి, ఇంకా అంటే పోటీ గదా! ఈ పోటీ ప్రపంచంలో బతుకుతున్నాము. తర్వాత వాళ్ళని చూసి, వీళ్ళని చూసి మనము ఎక్కువ ఇదవుతామనమాట. సో, ఇంకా పెద్ద ఇల్లు కట్టుకోవాలనేసి ఇంకా ఎక్కువ లోన్‌లు తీసుకోవడము. సో, వీటన్నిటికి ఎక్కువ శ్రమ పడాల్సొస్తదనమాట. అంతే గదా! ఇప్పుడు శ్రమకు మించిన పని చేశామంటే, దాన్ని మనము తీర్చుకోవడానికి ఎక్కువ శ్రమ పడాల్సొస్తదనమాట. సో, ఎందుకంటే అతను అనుకుంటాడు, నా భార్య బిడ్డల్ని మంచి లగ్జరీ లైఫ్‌లో నేను చూసుకోవాలి. మంచి లగ్జరీగా వాళ్ళకి నేను సమకూర్చాలి అనుకుంటాడు. సో, అందుకని అతడు కామ్య కర్మల్లో బందీ అవుతాడనమాట. సో, ఇదొక రజోగుణంకి సంబంధించిందని చెప్తున్నారు. తర్వాత తమోగుణము. తమోగుణము జ్ఞానంను ఆవరించిన వాడు బుద్ధిహీనత యందు అతన్ని బంధించబడతాడు. ఎలా తమోగుణంలో ఉండేవాడికి ఏమవుతుందంటే, ఎప్పుడు మజ్జుగా అనమాట. ఎక్కువ నిద్ర ఉండడము, తర్వాత అలా సోమరిగా ఉండడము, ఇలా ఉంటాడనమాట. అంటే జ్ఞానం లేకుండా ఉంటాడనమాట. బుద్ధనేది తగ్గిపోతుందని చెప్తున్నారు. సో, నెక్స్ట్ స్లైడ్ మాతాజీ. సో, ఇక్కడ చూడండి 3 స్లైడ్స్‌లో ఫస్టు ఆవిడ జస్ట్ ఒక ధ్యానంలో కూర్చున్నారు. అంటే సత్వగుణంలో ఉండి అలా తను కూర్చున్నట్టు చూపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం హుషారనమాట. అంటే రజోగుణంలో ఉంటున్నాడు. తర్వాత ఇతను జుట్టు పట్టుకొని పీక్కుంటున్నాడు గదా! సో, అతను తమోగుణంలో బందీ అయినట్టు మనకి ఈ త్రిగుణాలు అంటే ఇక్కడ 14.1 నుంచి 9 వరకి ఈ 3 గుణాల నుంచి చెప్తున్నారనమాట. సో, నెక్స్ట్ మాతాజీ. దాని కిందది మాత్రం త్రిగుణాలు ఒక సాధారణ ఉదాహరణ అనేసి ఒక స్లైడ్. చూడండి ఇక్కడ ఒక ఫ్యామిలీ నెక్స్ట్‌దే మాతాజీ. ఇక్కడ సంతోషకరమైన కుటుంబం అని చెప్తున్నారు. ఎలా? వాళ్ళు అందరూ ఫ్యామిలీ చూడండి. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? మంచిగా ఎంజాయ్‌లో ఉన్నారనమాట. అంటే ఒక సంతోషకరమైన కుటుంబము ఎలా ఉందో చూపిస్తున్నారు. సో, నెక్స్ట్ మాతాజీ. ఇది సత్వగుణంలో ఉన్నప్పుడు జరిగే ఇన్సిడెంట్ అనమాట. తర్వాత ఇది చాలా చురుకైన కుటుంబం. అంటే ఆహ్, రజోగుణం అనమాట. ఎలా చూడండి ఒకరేమో ల్యాప్‌టాప్ చూసుకొని బిజీగా ఉంటున్నారు. ఒకరేమో ఇలా డాగ్‌తో ఆడుకుంటున్నారు. ఒకరేమో అక్కడ సెల్ ఫోన్ మాట్లాడుకుంటున్నారు. ఒకరేమో అక్కడ ఏదో ఆడుకుంటున్నారు. సో, ఇలా ఎవరికి వాళ్ళు ఇండివిడ్యుయల్‌గా ఉన్నారనమాట. ఇందాక స్లైడ్‌లో ఏం చూసాము? ఫ్యామిలీ అంతా ఒకటే చోటున్నారు. అంటే సత్వగుణంలో ఉండి వాళ్ళు లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారనమాట సాత్విక్ నేచర్‌లో. తర్వాత వీళ్ళేం చేస్తున్నారు? వాళ్ళు ఫ్యామిలీలోనే ఉన్నారు. బట్ డిఫరెంట్‌గా ఉన్నారు చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో వాళ్ళ స్టైల్‌లో ఉన్నారు. సో, ఆ ల్యాప్‌టాప్‌లు పట్టుకొని అలా అలా ఉన్నారు కాబట్టి, సో, వాళ్ళు రజోగుణంలో ఉన్న వ్యక్తులుగా మనకి వీళ్ళని తీసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ మనకి తమోగుణం. వీళ్ళు చూడండి కొట్లాడుకుంటున్నారసలు భార్యాభర్తలు. ఎలాగోలాగా బతుకుతున్న కుటుంబం అని చూపిస్తున్నారు. అంటే ఏదో వచ్చింది ఈ లైఫ్ మానవ జన్మ మనం బతికేద్దాము. సో, అట్లా వాళ్ళు జీవిస్తున్నారు. సో, ఈ 3 గుణాలు మనకి ప్రకృతిలో మనము ఈ భౌతిక ప్రకృతికి మనం వచ్చినప్పుడు ఇవి మనల్ని బందీలు చేస్తాయని చెప్తున్నాడు భగవంతుడిక్కడ. అది అర్జునుడికి వివరిస్తున్నాడనమాట. ఏమని సత్వగుణమైన, రజోగుణమైన, తమోగుణమైనా సరే మనకి బందీలుగా అవుతామని చెప్తున్నారు. మనం అనుకోవచ్చు సత్వగుణం మంచిదే గదా! సాత్విక్ నేచర్‌లో ఉండడం అనేసి. ఓకే. మంచిదే. బట్ అట్‌లీస్ట్ మనం ఈ తమోగుణము, రజోగుణం దాటి సత్వగుణానికి రావాలనైతే భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత మెల్లగా ఆ సత్వగుణం గూడా వసుదైవ స్థితి అంటారంట. వసుదైవ స్థితి అంటే శుద్ధ సత్వం అన్నమాట. సో, అది గూడా దాటేసి ఆ స్థితికొచ్చినప్పుడు మాత్రమే మనము ఆధ్యాత్మిక లోకాలకి వెళ్ళగలమని చెప్తున్నారు. ఎలా అంటే భౌతిక ప్రకృతి మనకు శరీరం ఉంటదనమాట. సో, ఆధ్యాత్మిక ప్రకృతి నుంచి ఆత్మ భగవంతుడు కదా! ఈ 2 మిళితమైన మనకి ఈ వస్తాయని చెప్తున్నారు. ఈ దేహము, ఆత్మ లాస్ట్ క్లాస్‌లో ప్రభు చెప్పారు గదా! ఆత్మ, పరమాత్మ సంబంధము. సో, అది ఎలా భగవంతుడు ఈ మనకి అదే ఈ భూలోకానికి మనం వచ్చినప్పుడు సో, ఆ భౌతిక ప్రకృతితో మనం కనెక్ట్ అవుతాం కాబట్టి, ఈ గుణాలన్నీ మనకొస్తాయన్నమాట. కానీ ఈ గుణాలకి భగవంతుడు అతీతంగా ఉంటాడు. గుణాలు సృష్టించింది ఆయనే. ఇవన్నీ మన భౌతిక ప్రకృతికొచ్చినప్పుడు, ఈ భౌతిక ప్రకృతిలో మనము మిళితం అవుతాం కాబట్టి, ఈ 3 గుణాలు మనకి వచ్చేస్తాయన్నమాట. కానీ
కృష్ణ మాత్రం దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఈ 3 గుణాలకు అతీతంగా ఉంటాడు. ఎందుకంటే కంటిన్యూ చేయండి మాతాజీ. 3 గుణాలకు అతీతంగా ఉంటాడు భగవంతుడు. యెస్ మాతాజీ. నెక్స్ట్ శ్లోకం మాతాజీ. నెక్స్ట్ స్లైడ్. ఓకే. సో, ఇక్కడ ఒక చార్ట్ ఇచ్చారు చూడండి. ఎలా అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఆ సాధన కూడా చెప్తున్నారు. సో, ఇక్కడ పుస్తకాలు. పుస్తకాలంటే ఈ సత్వగుణంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం అంటే ఈ ఆత్మ అంటే ఏంటి, మనోహరమైన ఆత్మకథ అంటున్నారు చూడండి. అంటే ఈ ఆత్మకు అంటే ఆత్మ ఎవరు, పరమాత్మ ఎవరు, భగవంతునితో నాకుండే సంబంధం ఏంటి అనేసి అట్‌లీస్ట్ వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారంట. అదే రజోగుణంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు, ఈ హారర్ ఉంటాయి కదా నవల్స్ అన్నీ. సో, అవన్నీ సైన్స్ ఫిక్షన్ అంటే భౌతికమైన బుక్స్ అన్నమాట. అంటే వాళ్ళకేం సంబంధం లేని బుక్స్‌ని వాళ్ళు ఇష్టపడతారన్నట్టుగా. తర్వాత తమో గుణంలో ఉండేవాళ్ళు ఈ అభ్యంతకర వెబ్‌సైట్‌లు. ఈ మధ్య చాలా చాలా వెబ్‌సైట్‌లని మనకు వస్తుంటాయి గదా! సో, వాటి మీద వాళ్ళకి ఎక్కువ దృష్టి ఉంటదని చెప్తున్నారనమాట. తర్వాత పని. పని గురించి వీళ్ళు టీచర్ అంటే ఒక గురువులాగా వాళ్ళు గైడ్ చేయడానికి ఇష్టపడతారనేసి. తర్వాత డబ్బు తేనె లాంటిది. డబ్బు పనినిస్తుంది. అంటే తేనెలాంటిదంటే అదొక మత్తులాగా అన్నమాట. అంటే డబ్బు సంపాదించాలి. బట్ ఇప్పుడు మనము భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనకి కొన్ని నిత్యావసరాలు ఉంటాయి కాబట్టి కావాలి. కానీ అది ఎంతవరకి ప్రభుపాద చెప్తారు అసలు మనము సుఖంగా బతకాలంటే కొంత భూమి, ఒక గోమాత ఉంటే చాలని చెప్తారనమాట. కానీ అది ఇప్పుడు కాలంలో మనకు కొంచెం కష్టం కాబట్టి అట్‌లీస్ట్ ఒక గృహము, దానికి సంబంధించిన కొంచెము మనం సమకూర్చుకోవచ్చనమాట. అంతేగాని ఒక గృహం ఉంటే ఇంకొక గృహానికి మనం ప్లాన్ చేయడము. అంటే మంచి ఇల్లు ఉంటది. లేదు ఇంకా నాకు పెద్ద ప్యాలెస్ కావాలనేసి దానికోసం ప్రాకులాడడము. సో, దానికోసం ఏమవుతది మళ్ళీ మనము ఎక్కువ శ్రమ పడాల్సొస్తదనమాట. శ్రమకి కేవలం అవుతదనమాట అప్పుడు. తర్వాత వీళ్ళు తమో గుణంలో ఉండేవాళ్ళు ఏం చేస్తారు, ఈ వైను, మత్తు మందులకి వాళ్ళు బానిసలవుతారని చెప్తున్నారు. తర్వాత రోజు సమయం చూడండి. సత్వగుణంలో ఉండేవాళ్ళు మార్నింగ్ 4 నుండి మధ్యాహ్నం వరకి ఆ సత్వగుణం ఉంటదనమాట వాళ్ళకి. అందుకే వాళ్ళు మార్నింగ్ లేవంగానే కొంచెం ఈ జపం కానీ, మంగళహారతి కానీ ఇవన్నీ కొంచెం అట్‌లీస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట వాళ్ళు చూడ్డానికన్నా. తర్వాత రజోగుణంలో ఉండేవాళ్ళు మధ్యాహ్నం నుండి రాత్రి వరకి రజోగుణం ఉంటదనమాట మనకి. ఆ టైం చెప్తున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటికి సత్వగుణం ఉంటది. ఏ టైం నుంచి ఏ టైం వరకి రజోగుణం ఉంటదనేసి. రాత్రి 8 నుండి ఉదయం మళ్ళీ 4 గంటల వరకు గూడా మనకి తమో గుణంలో ఉంటామనమాట. సో, తమో గుణం అంటే నిద్రపోతాం గదా! నిద్ర టైం అన్నట్టుగా. తర్వాత సంగీతం విషయానికొస్తే వీళ్ళేమో కర్ణాటక, మృదు సంగీతం లాంటివి ఇష్టపడతారనమాట. అంటే మన ఏమంటారు స్పిరిచువల్ దానికి సంబంధించిన ఉంటాయి గదా! అట్లాంటివన్నమాట. అంటే భగవంతుడికి సంబంధించిన కర్ణాటక మ్యూజిక్ అలా అంటాం గదా! కొంచెం సాఫ్ట్ మ్యూజిక్‌లు ఇష్టపడతారు. వీళ్ళంతా ఏం జేస్తారు, ఈ రాకులు, పాపులని ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి గదా టీవీలలో, వాటిని ఇష్టపడతారంట రజోగుణం వాళ్ళు. తర్వాత ఇంకా తమో గుణంలో ఉండేవాళ్ళు చెప్పనక్కర్లేదనమాట. ఇంకా వాళ్ళు ఇందాక చూసుకున్నాం గదా! ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ కొట్టుకుంటా అలా ఉన్నారు. సో, అట్లా అరుపులు, కేకలు వాళ్ళ గోలలో వాళ్ళుంటారని చెప్తున్నారు. సో, నెక్స్ట్ స్లైడ్ మాతాజీ. సో, ఇంకా ఏం జెప్తున్నారంటే స్థలాలు గూడా అనమాట. స్థలాలు, పార్కులు, అటవీ అంటే ఒక ఫారెస్ట్ అట్లాంటి వాటికి ఇష్టపడతారనమాట సత్వగుణంలో ఉండేవాళ్ళు. తర్వాత వీళ్ళొచ్చేసి రజోగుణంలో ఉండేవాళ్ళు కొంచెం క్రేజీ సిటీ లైఫ్ ఉంటది గదా! క్రేజీ అంటే అందరిలో మనం గొప్పగా బతకాలి. సో, అట్లా సిటీ లైఫ్‌లో ఉండే వాళ్ళకి కొంచెం రజోగుణంలో ఉండేవాళ్ళు అలా ఇష్టపడతారనేసి. ఇంకా వీళ్ళొచ్చేసి పబ్బు, నైట్ క్లబ్బులు ఇలాంటి తమో గుణంలో ఉండేవాళ్ళు చేస్తారనేసి. ఆహారం గూడా ఏం జేస్తారు వీళ్ళు సాత్విక ఆహారం తీసుకుంటారనమాట. సంపూర్ణమైన జ్యూస్ కానీ, శాకాహారం అనమాట. ఈ నాన్ వెజ్‌లు అట్లాంటివి కాకుండా. సో, ఇక్కడ తెలంగాణ వేడి వేడిగా ఉంటుందంట. రజోగుణంలో ఉండేవాళ్ళు అలా అనమాట. తెలంగాణలో అంటే ఎక్కువ నాన్ వెజ్ అనమాట. తెలంగాణ నాన్ వెజ్ అని గాదు. బట్ రజోగుణంలో ఉండేవాళ్ళు ఎక్కువగా మాంసాహారాన్ని ఇష్టపడతారనేసి అనమాట. ఎందుకంటే అవి ఎ ఎక్కువ ఘాటుగా మసాలాలు, కారము, ఉప్పు, పులుపు అన్నీ ఉంటాయి గదా! సో, వాటిని
ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడతారు రజోగుణంలో ఉండేవాళ్ళు. తర్వాత ఈ తమో గుణంలో ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే, చెడిపోయిన ఆహారం అన్నమాట. కుళ్ళిపోయిన ఆహారము. అంటే ఎక్కువ రోజులు నిల్వ ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేసి, ఇప్పుడు మనకొచ్చి ఈ జెప్టోలు, ఈ స్విగ్గీలు అన్నీ వచ్చిన తర్వాత వంట చేయడం గూడా అందరికీ తగ్గిపోయింది. సో, ఇంతకు పూర్వకాలం అయితే అసలు ఇలాంటివేమి లేకుండా ఉండడం వల్ల మంచిగా ఎవరి పాటికి వాళ్ళు చక్కగా వండుకొని తినేవాళ్ళు. టైంకి భోంచేసేవాళ్ళు, టైంకి పడుకునేవాళ్ళు గూడా. సో, అప్పుడున్న ఆరోగ్యాలు కూడా అంత శుభ్రంగా ఉండేటి వాళ్ళకి. ఇప్పుడు మనం ఎక్కడి పరిగెడుతున్నామో తెలియట్లేదు. వెళ్తూనే ఉంది మన లైఫు. బట్ అప్పటి కాలంతో పోలిస్తే మనం చాలా చాలా కోల్పోయాం అనిపిస్తది. సో, వాళ్ళు ఫ్రెష్ అని ఇప్పుడు మనకు చెప్తారు గదా! హ్మ్. కుక్ అండ్ ఫ్రెష్ ఫుడ్ అంటారు. సో, ఈట్ కూడా ఫ్రెష్ ఫుడ్ అంటారు. కానీ ఎవరు కుక్ చేస్తున్నారు? అందరూ జాబ్స్ కానీ, తర్వాత ఎవరి హడావుల్లో వాళ్ళు పరిగెడుతున్నారు. బట్ ఉన్నాయిలెండి కొన్ని ఫ్యామిలీస్. కానీ మనకు ప్రభుపాద ఏం చెప్తారంటే ఇస్కాన్‌లో, ఎవరైనా సరే ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం మన చేత్తో భగవంతునికి వండి పెట్టేసి సాత్విక ఆహారం, ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లి అలాంటివి లేకుండా ఏదో ఒక ఐటెం భగవంతుడికి ఆఫర్ చేసి మనల్ని తీసుకోమంటారనమాట. అది కూడా 3 గంటల్లో మనం వండిన ఆహారాన్ని తినాలంట. తర్వాత అది ఇంకా దానికుండే ఆ నేచరు పోతుందనమాట. సో, అట్లా చేయమంటారు. అది భగవంతునికి ఆఫర్ చేయడం వల్ల మనకి ఆ ఫుడ్‌లో మనకి ఏదైతే ఈవెన్ అది ఎక్కడి నుంచో వస్తాయి గదా! సో, వాటికుండే ఎలాంటి కర్మ అయినా మనకి భగవంతుడు తీసేస్తాడు. భగవంతుడు ఆ ప్రసాదాన్ని ఆ భోగుని ఆయన స్వీకరించి మనకు ప్రసాదంగా ఇస్తారు కాబట్టి, దాంట్లో ఎలాంటి మనకి దోషాలుండవనమాట. సో, అది ఎలాంటి ఫుడ్ అయినా అది ఎక్కడి నుంచైనా రానివ్వండి. సో, భగవంతునికి ఎప్పుడైతే మనం నివేదన చేసి దాన్ని మనం తీసుకుంటామో, అది మనకి ఇంకా సత్వగుణాన్ని పెంచడానికి, భక్తిలో మనం ముందుకెళ్ళడానికి గూడా ఉపయోగపడతా అని చెప్తారనమాట ప్రభుపాద మనకి. తర్వాత మానసిక స్థితి. మానసిక స్థితి వచ్చేసి సత్వగుణంలో ఉండేవాళ్ళు ఆనందంగా ఉంటారు. మంచి జ్ఞానాన్ని గూడా పొంది ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సాఫ్ట్ నేచర్‌లో ఉంటారు గదా! సో, ఇప్పుడు వాళ్ళకి అలా ఫుడ్ గూడా వాళ్ళు అలా శాకాహారం తీసుకోవడం వల్ల అలా ఉంటారని చెప్తున్నారు. తర్వాత రజోగుణంలో ఉండే వాళ్ళకి ఎప్పుడు కోపం ఉంటది, దురాశ అనేది చెప్తున్నారు. తమో గుణంలో ఉండే వాళ్ళకి సోమరితనము, తర్వాత అంటే ఉదాసీనత అంటే ఎవరికీ హెల్పింగ్ నేచర్ లేకుండా ఉండడము, ఆధ్యాత్మిక పురోగతిపై ఆసక్తి కూడా ఉండదనమాట వాళ్ళకి. అంటే అట్‌లీస్ట్ వినడానికి కూడా వాళ్ళు ట్రై చేయరనమాట. ఇప్పుడు ఓకే. ఉన్నాము. ఏదో మనము కర్మఫలాల వల్ల ఈ భౌతిక ప్రపంచానికొచ్చాము. ఈ భౌతిక ప్రపంచంలో ఏదో ఒక గుణంతో మనము మిళితమై ఉన్నాము. అట్‌లీస్ట్ మనం దాని నుంచి బయటపడాలన్న ఆసక్తి కూడా వాళ్ళకుండదనమాట. ఏదన్నా ఒక ప్రవచనం చెప్తున్నారు, వెళ్దాం రండి అంటే కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపరనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ తమో గుణంలో వాళ్ళు మిళితమైపోయినారనమాట. ఇంకా వాళ్ళని ఇంకా భగవంతుడే రక్షించాలి లేదా ఒక గురువు ద్వారా వాళ్ళు బయటపడాల్సిందే అనమాట. అందుకు వాళ్ళకి ఆసక్తి కూడా ఉండదని చెప్తున్నారు ఆధ్యాత్మిక పురోగతిపై. యెస్ మాతాజీ. నెక్స్ట్ స్లైడ్ మాతాజీ. సో, ఇక్కడ చూడండి. ప్రకృతికి త్రిగుణాలు ఎలా ఉంటాయనేసి సత్వగుణంలో పరమేశ్వరుని ఆజ్ఞలు తన పట్ల చాలా సంతృప్తి చెందాయి. పాటించడం అంటే ఇక్కడ వాళ్ళు వడ్డిస్తున్నారు చూడండి. అంటే సత్వగుణంలో ఉండే వాళ్ళకి కొంచెం ఇలా హెల్పింగ్ ఉంటదనమాట. ఇలా ఆశ్రయాలకు గానీ, తర్వాత ఆర్ఫనైజర్‌లు ఉంటాయి గదా! సో, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలా అనేసి ఒక ఆలోచనలతో వాళ్ళు చేస్తారనమాట. తర్వాత ఇక్కడ రజోగుణంలో ఉన్నాడు చూడండి. అతను తల పట్టుకొని కూర్చోన్నాడు. అంటే అతని కోరికలు ఎప్పుడు అరవడము, సో, అతనికి పరమాత్మ యొక్క శబ్దం గూడా అతడు వినిపించుకోవడానికి ఇష్టపడినట్టు ఉన్నాడనమాట. ఇంకా తమోగుణంలో అతనైతే ఇంక అసలు చెప్పనక్కర్లేదు. చూడండి మందు బాటిల్ బా గ్లాస్ పట్టుకొని ఎలా కూర్చున్నాడో. సో, అతను కూడా చాలా సోమరి అజ్ఞానంలో ఉండడం అనమాట. అతడు ఆ దేవుని స్వరం గూడా వినడానికి గానీ, లేకపోతే దాని వైపు మొగ్గు చూపడానికి గూడా అతనికి ఇష్టం ఉండదనమాట. యెస్ మాతాజీ. సో, 14.10లో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, రస్ రజస్తమా రజస్తమాచ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. అంటే అనువాదం ఏం చెప్తున్నారు? ఓ భరత వంశస్థుడా అంటే అర్జున్‌కి చెప్తున్నాడనమాట భగవంతుడు. కొన్ని మార్లు రజస్తమో గుణములను జయించి సత్వగుణము ప్రబలమగుచుండును. మరికొన్ని మార్లు రజోగుణము సత్వ తమో గుణములను జయించుచుండును. మరికొన్ని మార్లు తమోగుణము సత్వ రజోగుణములను జయించుచుండును. ఈ విధముగా గుణముల నడుమ ఆధిపత్యము కొరకు సదా పోటీ జరుగుతుండును. అంటే ఒక గుణాన్ని ఒక గుణము మిగతా 2 గుణాలు కలిసి అధిగమిస్తాయన్నమాట.
సో, ఇప్పుడు మనము అనుకున్నాం గదా! పోటీ జరుగుతాది ఆ గుణాల మధ్య అనేసి. సో, అలా మనము 3 మనకి రిపీట్ అవుతూనే ఉంటాయి. ఈరోజు మనం మొత్తం సత్వగుణంలో ఉన్నాం అనుకోవడానికి లేదు. ఏదో ఒక టైంలో మనకు రజోగుణం వస్తది. ఎందుకంటే, ఈవెన్ మన ఇంట్లో జరిగే సిట్యుయేషన్‌ల వల్ల కొంచెం కోపం రావచ్చు. పిల్లలు ఏదైనా అల్లరి చేసినప్పుడు కోపం రావచ్చు. సో, అది మనము రజోగుణంలోకి వెళ్ళిపోతామనమాట. లేదా పని వల్ల మనం ఒత్తిడి వల్ల అలసిపోవచ్చు. ఆహ్, పడుకోవాలనిపిస్తది. లేదా మనకి ఏదో ఒక తమో గుణమాన ఆహారం తీసుకున్నామనుకోండి నిద్రొచ్చేస్తది. ఎక్కువ ఫుడ్ తీసుకున్నా కూడా నిద్రొస్తది. సో, తమో గుణంలోకి వెళ్ళిపోతామనమాట. అట్లా ఒక గుణాన్ని మనం రోజంతా మెయింటైన్ చేయడం చాలా కష్టమనమాట. సో, ఈ గుణాలన్నీ ఎందుకు మారుతాయంటాయంటే మనం భౌతిక ప్రకృతిలో ఉన్నాం గదా! సో, వాటికి మనం మిళితమై ఉన్నాం కాబట్టి, ఈ గుణాలన్నీ ఒకదానికొకటి జయించుకుంటూ అవి పోటీ పడతా ఉంటాయంట. సో, నెక్స్ట్ మాతాజీ. పాత్ర యొక్క ఆధిపత్యాన్ని తెలుసుకోవడం. 10 14.10 నుంచి 13థ్‌లో. సో, ఇక్కడ చూడండి సత్వగుణ ప్రభావం పెరుగుతుంది. ఎలా తను చూడండి ఎంత హ్యాపీగా ఉందో. ఎలా అంటే అసోసియేషన్ తీసుకున్నాడు చూడండి ఇక్కడ పక్కన గూడా. అతను కూర్చొని ఆ పిల్లలతో ఏదో చదివిస్తున్నాడు. సో, ఇలా మనము అలా మంచి స సత్వగుణంలో ఉండే వాళ్ళతో కలిసినప్పుడు మనకు గూడా ఆ నేచర్ పెరుగుతుంది గదా! ఇప్పుడు మార్నింగ్ మీరు మాతాజీ వాళ్ళు మనకి బ్రహ్మముహూర్తంలో మంగళహారతి పెడుతున్నారు. సో, మనము పొద్దున లేవంగానే అలా మనం అందరం కూర్చొని సామూహికంగా ఎప్పుడైతే హరినామం చేస్తామో అది గుడ్ అసోసియేషన్ అనమాట. సత్సంగం అంటాం గదా! సో, అట్లా మనం సాంగత్యం తీసుకోవడం వల్ల భక్తుల సాంగత్యంలో కొంచెం ఆ సత్వగుణ ప్రభావం పెరుగుతుందనమాట. ఇప్పుడు తను ఆనందంగా ఎలా ఉంటుంది తను? ఆ అమ్మాయి పక్కనుంది గదా! సో, ఆ సాత్విక్ నేచర్ మనం పెంచుకోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. సత్వగుణ ప్రభావం పెరుగుతుంది. ఎలా అంటే ఇలా మంచి మనం గుడ్ అసోసియేషన్ తీసుకున్నప్పుడు. అలా గాకుండా మనము పొద్దున లేవంగానే ఆహ్, అనవసరమైన టాపిక్స్ పెట్టుకొని, ఇంట్లో గొడవ పెట్టుకొని, లేకపోతే అనవసరమైన డిస్కషన్స్ పెట్టుకున్నామనుకోండి. సో, ఉండే ఆ కొంచెం ఇప్పుడు మనం ఇందాక చూసాం గదా! ఆ టైం వరకే సత్వగుణం ఉంటదనేసి, ఆ సత్వగుణం గూడా పాడైపోతుందని చెప్తున్నారనమాట. సో, మనం గుడ్ అసోసియేషన్ తీసుకోవాలి. అందుకని మనం మార్నింగే భగవంతుని యొక్క ఆరాధనలో మనము ఎక్కువ నిమగ్నమై ఉండాలని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ మాతాజీ. ఇక్కడ చూడండి రజోగుణ ప్రభావం పెరుగుతుంది. రజోగుణ ప్రభావం అంటే ఇది చూడండి అక్కడ మందు బాటిల్ అయితేనేమి, సెల్ ఫోన్‌లు తర్వాత అతను ఎక్కువ వాటికి మనం అడిక్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆహ్, అతనికి రజోగుణం అనమాట. కోపము, ఆవేశము ఇవన్నీ వస్తాయన్నమాట. అంటే ఆ సాంగత్యం వేటితో తీసుకున్నాడు? గుడ్ అసోసియేషన్ లేదు. బ్యాడ్ అసోసియేషన్‌తో తీసుకున్నాడు కాబట్టి అతనికి ఆ మైండ్ ఆఫ్ మూడేమైపోయింది? మూడైపోయి మూడేమైపోయిందంటే రజోగుణ ప్రభావం ఎక్కువ పెరిగిపోయిందనమాట. సో, నెక్స్ట్ స్లైడ్ అంతొచ్చు. సో, ఇక్కడ చూడండి ఇంక అతను ఫుల్ అసలు నిద్రపోతున్నాడు. ఒక చేతిలో రిమోట్ ఉంది. ఒక చేతిలో మందు బాటిల్ అలా పడేసుకున్నాడు. మిందంతా ఫుడ్ పడేసుకున్నాడు. అంటే అతను మొత్తం తమోగుణం అనమాట. ఇంకా మొత్తం డ్రింకేసేసి అలా మత్తుగా నిద్రపోతున్నాడనమాట. సో, మనకు ప్రభుపాద అందుకే చెప్తారు. ఏమంటారంటే, ఒక భక్తునికి భక్తుడని కాదు ఈవెన్ మానవ జన్మకి ఎప్పుడైనా గూడా ఒక మనిషి నిద్రపోవాలంటే మినిమమ్ 6 అవర్స్ నిద్ర మనకు సరిపోతుందంట. ఆ! అందుకనే గదా! నైట్ మనం 9:30కి పడుకునేసి 4:30 కల్లా మనము మంగళహారతి అటెండ్ అవ్వాలని చెప్తారు. కానీ ఈ తమోగుణంలో ఉండే వ్యక్తులు అలా 6 అవర్స్ నిద్రపోరనమాట. 10 అవర్స్ అయినా, 12 అవర్స్ అయినా, 14 అవర్స్ అయినా అలా నిద్రపోతూనే ఉంటారనమాట. ఎందుకు? వాళ్ళు ఆ గుణంతో వాళ్ళు ఎంగేజ్ అయి ఉన్నారనమాట. తమో గుణంలో ఎక్కువ వాళ్ళు ఎంగేజ్ అయి ఉన్నారు గాబట్టి వాళ్ళకి అలా నిద్రొచ్చేస్తా ఉంటదనమాట. యెస్ మాతాజీ. తర్వాత 14.18లో భగవంతుడు ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసః జగన్య గుణ గుర్తిస్తా అధో గచ్చంతి తామసః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సత్వగుణమునందున్న వారు క్రమముగా ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడుదురు. రజోగుణమునందున్న వారు భూలోకమునందు నివసింతురు. హేయమైన తమో గుణమునందున్న వారు నరకలోకములకు పతనము చెందురు అని చెప్తున్నారనమాట. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మనకు సత్వగుణంలో ఉండేవాళ్ళు ఊర్ధ్వలోకాలకెళ్తారు. తర్వాత రజోగుణంలో ఉండేవాళ్ళు భూలోకం, ఈ లోకం ఉంది కదా! అంటే సత్వగుణంలో ఉండేవాళ్ళు అట్‌లీస్ట్ కొంచెం ఊర్ధ్వలోకాలేవి పైన ఉండే లోకాలనమాట. మహర్షులు, ఈ జ్ఞానులు వీళ్ళంతా ఉంటారు గదా! ఆ లోకాలకు ఎళ్తారంట. ఎప్పుడు? అతను చనిపోయిన తర్వాత. కానీ రజోగుణంలో ఉండేవాళ్ళు ఎక్కడెళ్తారు? ఈ భూలోకం. ఇప్పుడు మనం ఉండే ఈ భూలోకం ఉంది గదా! భూలోకంలో ఉంటారనమాట. హేయమైన తమోగుణం నందున్న వారు నరకలోకములకు పతనం చెందుతారు. అంటే ఇంకా పాతాళ లోకాలు గూడా ఉంటాయనమాట. మొత్తం 14 లోకాలు చెప్తారు గదా మనకి. భూమి పైనుంచి 7, భూమి కింద 7 లోకాలని. అవేమో ఊర్ధ్వలోకాలు, ఇవేమో కింద లోకాలనమాట. అధోలోకాలనమాట. సో, ఇట్లా అధోలోకానికి పడిపోతారని చెప్తారు.
కానీ భగవంతుడు ఏం చెప్తారంటే, "ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తినో అర్జున మాము పేత్యతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే" అంటాడు. అంటే ఎవరైతే ఈ అత్యున్నత లోకం మొదలుకొని ఏ లోకాలకెళ్ళినా గూడా, పై లోకాలు గానీ, కింది లోకాలు గానీ, ఎక్కడికైనా వెళ్ళండి. ఎక్కడైనా సరే అది జన్మ మృత్యుభరితమైన దుఃఖ ప్రదేశాలని చెప్తాడనమాట. ఈవెన్ సత్వగుణంలో వాళ్ళు పైలోకాలకెళ్ళినా గూడా, అక్కడ గూడా వాళ్ళకెంతసేపు వాళ్ళ పుణ్యకర్మలు అయ్యే వరకు ఉంటారంట. అది అయిపోంగానే మళ్ళీ భూమిపైకొచ్చేస్తారని చెప్తారు. సో, ఎవరైతే ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి నుంచి బయటపడి హ్మ్. వస్తారో వాళ్ళు మాత్రమే అంటే నా లోకానికి ఎవరైతే చేరుతారో భగవంతుడు చెప్తాడు గదా! నా లోకానికొస్తారో అంటే వైకుంఠ లోకాలకు, గోలోకం కానీ ఆ లోకాలకొస్తారో వాళ్ళు మళ్ళీ వాళ్ళకి పునర్జన్మ ఉండదని చెప్తారనమాట. అయితే మనం అనుకోవచ్చు మనం ఈ గుణాలలో ఉన్నాం గదా! సో, వీటన్నిటి నుంచి మనం ఎలా బయటపడొచ్చు? సో, ఈ త్రిగుణాల నుంచి మనం బయటపడాలంటే ఎలా? అంటే భగవంతుడు త్రిగుణాతీతుడని చెప్పాం గదా! సో, భగవంతుని అంశ అయిన మనం గూడా ఆ త్రిగుణాలకు అతీతంగా ఉండొచ్చని భగవంతుడు చెప్తున్నాడు. ఎలా? సో, ఒక భక్తి మార్గం ద్వారా అని చెప్తున్నారనమాట. అది గూడా గురువు యొక్క సాంగత్యం తీసుకొని, గురువు ఆదేశాలను మనం పాటిస్తూ, ఈ సత్వగుణాన్ని కూడా దాటి మనము వసుదేవ స్థితి అయిన శుద్ధ సత్వ స్థితికి వెళ్ళగలము. అయితే ఫస్ట్ మనము వెంటనే అవి జరగదనమాట. ఫస్ట్ మనం తమోగుణంలో ఉండిండొచ్చు. దాని నుంచి కొంచెం రజోగుణము. సో, రజోగుణం నుంచి మెల్లగా సత్వగుణము. సత్వగుణంలో వచ్చిన తర్వాత కొన్ని రోజులు మనం ఈ సాధన వల్ల భగవంతుని యొక్క ఈ భక్తి మార్గాన్ని మనం అనుసరించి ఆచార్యులు చెప్పిన ఈ మార్గాల్లో మనం ఎలా ప్రభుపాద చెప్పారు కదా మనకి ఈ 4 నియమాలు పాటిస్తూ మనము ఈ 16 మాలలు జపం చేస్తూ ఉండండి. సో, మీకు ఆటోమేటిక్‌గా సత్వగుణం అది అలా స్టాండర్డ్‌గా ఉండేసి మెల్లగా అది శుద్ధ సత్వంలోకి మారుతదని చెప్తారు. సో, అది మనం ప్రాక్టీస్ చేయాలనమాట. ఈవెన్ మనకి ఈ కృష్ణాష్టమి వస్తది. తర్వాత ఈ రాధాష్టమి ఇట్లాంటి స్టేజ్‌లలో మనం కొంచెం ఉపవాసం ఉండేసి అదొకలాంటి చిన్న తపస్సే అనమాట. తపస్సంటే ఎక్కడో మనమెళ్లి అదేంటి హిమాలయాలకెళ్ళేసి మనం తపస్సు చేయాల్సిన అవసరం లేదు. మనకి ప్రభుపాద మన గురువులంతా మనకి ఈ కలికాలంలో మనం చేయగలిగిన భక్తి ఎంత సులభమైనదిగా చెప్పారంటే, సో, మనం ఇంట్లోనే ఉండి భక్తి చేసుకొని ఇంకా మేము మొన్నొక బృందావనం వెళ్ళినప్పుడు ఒక ప్రభు చెప్పారక్కడ, కలియుగంలో మానసిక పూజ చాలా చాలా పవర్‌ఫుల్ అంట. ఈవెన్ మనము ఇప్పుడు బృందావనం వెళ్ళాలనుకుంటాము. సో, బృందావనం కానీ లేదా ఎక్కడైనా మనము యాత్రలెళ్ళాలనుకుంటాము. సో, వెళ్ళలేని పరిస్థితి వచ్చినా గూడా ఈవెన్ మన మనసులో గూడా అనుకోవచ్చంట. సో, నేను బృందావనం వెళ్ళాలి, వెళ్తున్నాను అనేసి మనం ఇక్కడి నుంచే అక్కడుండే భగవంతుని మనము ఆరాధన చేయొచ్చంట. అది ఇంకా మనం బృందావనం వెళ్ళి తీసుకున్న దానికంటే గూడా ఇక్కడ నుంచి మనం చేసే మానసిక పూజ భగవంతుడు స్వీకరిస్తాడనమాట. సో, అట్లా మనకి మానసిక పూజ అనేది చాలా చాలా పవర్‌ఫుల్ అని చెప్తారు. ఈ చాలా నిదర్శనాలు కూడా జరిగాయి మాతాజీ మనకి. అంటే మన ఇస్కాన్‌లో చెప్తా ఉంటారనమాట. ఈవెన్ మనం మనసులో అనుకోని భగవంతునికి ఆఫర్ చేసింది కూడా భగవంతుడు స్వీకరిస్తాడు. సో, మళ్ళీ మనకు తిరిగి అది ప్రసాద రూపంలో కూడా ఇచ్చారని చెప్తారనమాట. ఎందుకంటే భగవంతుడు భావగ్రాహి జనార్దన అనమాట. అంటే మనము మనసులో ఏదైతే మనం అనుకోని చేస్తామో, అది భగవంతునికి నేరుగా చేరుతది. అది కలియుగంలో ఉండే ఒక మంచి వరం అన్నమాట. సో, మిగతా యుగాల్లో అలా లేదనమాట. భగవంతుని మనం పొందాలంటే చాలా చాలా కష్టపడాల్సొచ్చేదనమాట. సో, ఇప్పుడు మనకుండే దాంట్లో మనం జస్ట్ హరినామం చేస్తేనే మనము మంచిగా ఉండొచ్చని ప్రభుపాద చెప్తున్నారు. అట్లే మనం ఈ గుణాలను గూడా దాటొచ్చు. శుద్ధ సత్వ స్థితికి మనం వెళ్ళగొచ్చు. ఎలా అంటే భగవంతుని ఆరాధిస్తూ భక్తి మార్గాన్ని మనం చేపట్టాలని. ఓకే మాతాజీ నెక్స్ట్ స్లైడ్. యెస్. ఇందాక మనం చెప్పుకున్నాం గదా! మరణం తర్వాత ఎక్కడెళ్తారంటే, ఉన్నత గ్రహాలంటే ఉన్నత లోకాలు, పైనుండే లోకాలకెళ్తారు సత్వగుణంలో వాళ్ళు. రజోగుణం వాళ్ళొచ్చేసి భూగ్రహం అంటే ఈ భూలోకంలో ఉంటారు. ఇంకా తమోగుణంలో ఉండేవాళ్ళు నీచ లోకాలు, కింద లోకాలుంటాయన్నమాట. అక్కడికెళ్ళిపోతారని చెప్తారు. తర్వాత చర్య యొక్క ఫలము. వీళ్ళు పరిశుభ్రంగా ఉంటారు. తర్వాత వీళ్ళు మాత్రం ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. తమోగుణంలో వాళ్ళు మూర్ఖత్వంతోనే ఉంటారని చెప్తున్నారు. వాళ్ళ వాళ్ళ ప్రభావం ఎలా ఉంటది అంటే నిజమైన జ్ఞానంతో ఉంటారనమాట సత్వగుణంలో వాళ్ళు. రజోగుణంలో వాళ్ళు దురాశతో ఉంటారు. అంటే ఏ ఏ గుణాల్లో పనిచేస్తున్నారని చెప్తున్నారనమాట. ఆ గుణాల్లో ఉండేవాళ్ళు ఎలా పనిచేస్తారు. వీళ్ళు వెర్రి మూర్ఖత్వంలోనే ఉంటారు అని చెప్తున్నారు. ఓకే మాతాజీ. సో, ఈ శరీరంలో ఉండగానే తదుపరి జీవితానికి సిద్ధమవుతాడు. కాబట్టి బాధ్యతాయుతమైన ఎంపికలు చేసుకోండి. సో, మనకి ప్రభుపాద చెప్తారనమాట. ఏమని చెప్తారు? యాక్చువల్‌గా మనకి
ఎక్కడ చెప్పరనమాట. ఒక్క భగవద్గీతలోనే భగవంతుడు మనకేం చెప్తారంటే, ఈ జన్మలోనే మనము నెక్స్ట్ జన్మకి మనం ప్లాన్ జేసుకోవచ్చు అని చెప్తారు. ప్రభుపాద చెప్తారు. ఎలా? ఇప్పుడు మనము ఉన్నాము. మనకి మానవ జన్మ వచ్చింది. వచ్చిన మానవ జన్మని మనము సద్వినియోగపరుచుకొని అంటే భగవంతుడు మనకి కొంచెం ఫ్రీడమ్ ఇస్తారనమాట. ఈవెన్ మీరు అంటే ఇప్పుడు తల్లిదండ్రులున్నారు. మరీ స్ట్రిక్ట్‌గా మనల్ని ఏం పెట్టరు గదా! కొంచెం మనకు ఫ్రీడమ్ ఇస్తారు. ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టుగా. సో, అలా అని చెప్పి మనం దాన్ని దుర్వినియోగపరుచుకోకుండా నెక్స్ట్ మనము ఇప్పుడు మనం చూసాం గదా! సత్వగుణంలో ఉండేవాళ్ళు ఏ లోకాలకెళ్తారు. తమో గుణంలో ఉండేవాళ్ళు రజోగుణం. సో, అది మన చేతుల్లోనే ఉందని చెప్తారనమాట. మనం బాధ్యతాయుతమైన ఎంపిక చేసుకోవాలి. ఎలా? ఇప్పుడు మనము ఆ రజోగుణంలో ఉన్నామనుకోండి, ఈ భూలోకంలోనే మళ్ళీ రావాల్సొస్తదని చెప్తున్నారు గదా! మళ్ళీ ఇక్కడే పుట్టాల్సొస్తది. అట్లా కాకుండా తమో గుణంలో ఉంటాము. దాని నుంచి మనము అధోలోకాలకు పడిపోతాం. ఇంకా నీచ జన్మలనమాట. ఈవెన్ జంతు జన్మలు కూడా మనము పడిపోవచ్చు. కానీ 84,00,000 జీవరాశులు దాటి మనకి మానవ జన్మ వస్తదని చెప్తారు. శాస్త్రాల్లో మనకు చెప్తారు గదా! సో, మానవ జన్మ అత్యంత దుర్లభమైన జన్మ. సో, ఈ జన్మలోనే మనము భగవంతుని భగవద్ధామం చేరుకోవాలి. సో, ఇంకా ప్రభుపాద ఏం చెప్తారంటే, మనకి ఈ కలికాలం అనేది స్వర్ణ కలియుగం అని చెప్తారనమాట ప్రభుపాద. అది గూడా ఎలా అంటే భగవంతుడు మనకి ఈ చైతన్య మహాప్రభు ఇప్పుడొచ్చిన ఈ ఈ అవతారము, ముందు వచ్చే మనకు ద్వాపరయుగంలో వచ్చిన కృష్ణ అవతారము 2 పక్కపక్కన వచ్చాయంట. సో, అలాంటి అవతారాలు భగవంతుడు ఎప్పుడూ తీసుకోలేదు, ఎప్పుడు రాలేదని చెప్తారనమాట. సో, మనము చాలా చాలా అదృష్టవంతులము. సో, ఈ వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఎటువైపెళ్ళాలి? ఈవెన్ మనం పైలోకాలకెళ్తామా? కింది లోకాలకెళ్తామా? లేపోతే ఇక్కడే ఉంటామా? లేదా ఇంకా మంచి శుద్ధ భక్తి చేసుకొని, గురువుల్ని, ఆచార్యులని మనం ఫాలో చేసి, భక్తియుక్త సేవ చేసుకొని, భగవంతుని దగ్గరికి మనము ఆ గోలోక ధామం వెళ్దామా? ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయని చెప్తున్నారనమాట. ఎస్ మాతాజీ. సో, శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తున్నారంట? రదేహం ఆద్యం సులభం సుదుర్లభం ప్లవం సుకల్పం గురు కర్ణధారం మయానుకూలేన నాభ్యస్త్వతేరితం పుమాన్ భావాద్ భీమ్న తారేడ్ స ఆత్మః. అంటే దాని అనువాదం ఏం చెప్తున్నారు? జీవితంలో అన్ని ప్రయోజనాలను ప్రదానం చేయగల మానవ శరీరం స్వయంచాలకంగా ప్రకృతి నియమాల ద్వారా పొందబడుతుంది. అయినప్పటికీ ఇది చాలా అరుదైన విజయం. ఈ మానవ శరీరాన్ని ఆధ్యాత్మిక గురువు, నావికుడు మరియు భగవంతుని యొక్క సూచనలను అనుకూలమైన గాలులు కలిగి ఉన్న ఒక సంపూర్ణంగా నిర్మించిన పడవతో పోల్చవచ్చు. ఈ ప్రయోజనాలన్నింటినీ పరిగణలోనికి తీసుకుంటే భౌతిక అస్తిత్వ సాగరాన్ని దాటడానికి తన మానవ జీవితాన్ని ఉపయోగించని మానవుడు తన ఆత్మను చంపిన వ్యక్తిగా పరిగణించాలి. చూడండి ఎంత చక్కగా మనకు భాగవతం చెప్తున్నారు. భాగవతంలో భగవంతుడు మనల్ని ఈ శరీరము మనకు ఏదో ఒక స్వప్రయోజనం కోసం భగవంతుడు ఇచ్చాడు మానవ జన్మ. ఈవెన్ మనం ప్రీవియస్ జన్మలో చేసుకున్న కర్మ ఫలితాలకి మనకి పుణ్యం అదే పాపము 2 కలిసి ఉంటేనే మానవ జన్మ వస్తదని చెప్తారనమాట. సో, మనం పుణ్యం ఎక్కువ చేసుకొని పుణ్యలోకాలకెళ్ళినా, పాపం ఎక్కువ చేసుకొని నరకలోకాలకెళ్ళినా మళ్ళీ ఈవెన్ మనము అక్కడ అవన్నీ అయిపోయాక మళ్ళీ మనం ఈ లోకాలకి వచ్చేస్తామంట. అలా కాకుండా ఈవెన్ అన్నీ పాపము, పుణ్యము అన్నీ 2 పోయేసి మనము భగవద్ధామం చేరుకోవాలని చెప్తారు. ఎలా? ఇక్కడ చెప్పారు చూడండి. అన్ని ప్రయోజనాలను ప్రదానం చేయగల మానవ శరీరాన్ని మనము ఒక స్వయం చాలకంగా ప్రకృతి నియమాల ద్వారా పొందబడుతుంది. అయితే ఈ నావని మనం అనుకున్నప్పుడు ఆ అంటే ఇది అరుదైన విజయం అన్నమాట. ఈ మానవ శరీరాన్ని ఏం చేయాలా? ఆధ్యాత్మిక గురువు నావికుడన్నమాట. ఇప్పుడు ఒక పడవ ఉంటది. పడవలో మనం ఎక్కి కూర్చోగానే వెళ్ళిపోం గదా! దాంట్లో ఒక నావికుడు దాన్ని ఇలా కర్రతో అంటూనే గదా! అది ఒడ్డుకొస్తది. సో, అలా మనకి ఆధ్యాత్మిక గురువు నావికుడిలాగా అన్నమాట. అంటే ఎలా మనకి అన్నీ చెప్తున్నారు గదా! భగవంతుడెవరు? మనమెవరు? ఆత్మ ఏంటి? పరమాత్మ ఏంటి? సో, శాస్త్రం ఏంటి? ఆ శాస్త్రంలో ఉండే జ్ఞానాన్ని వాళ్ళంతా క్షుణ్ణంగా వాళ్ళు తెలుసుకొని మనకు వివరిస్తున్నారనమాట. అంటే ఒక దారి. ఇప్పుడు నావికుడు ఇలా అంటూనే గదా! దారి చూసుకుంటూ అతను ఒడ్డుకు చేర్చగలడు. సో, అలా గురువు మనకు ఆధ్యాత్మిక గురువు ఈ శరీరానికి మనకు నావికుడనమాట. అలానే భగవంతుని యొక్క సూచనలు అనుకూలమైన గాలులు. ఇప్పుడు పడవ ఎళ్తా ఉంటది. గాలి మంచిగా వస్తే గదా! అంటే దానికి అనుకూలంగా వస్తే ముందుకెళ్తది. అలా ఆపోజిట్‌గా వచ్చిందనుకోండి, అది అటు ఇటు అయిపోయేసి మునిగిపోయే ఛాన్స్ ఉంటది గదా! అట్లా భగవంతుని యొక్క సూచనలు, భగవంతుడు కొన్ని సూచనలు ఇస్తాడు గదా! ఇలా ఇలా ఉండాలి, శాస్త్రపరంగా ఇలా ఉండాలనేసి. ఆ సూచనలు ఏమంటున్నాడంటే మనకు అనుకూలమైన గాలులనమాట. అనుకూలంగా గాలొస్తే ఆ పడవ అలా నావికుడు అంటూ ఉంటాడు. అలా పడవ ఆ గాలి ద్వారా ముందుకెళ్తా ఉంటదనమాట. అది ఒక సంపూర్ణంగా నిర్మించిన పడవతో పోల్చారనమాట.
సో ఈ ప్రయోజనాలన్నింటినీ మనం తీసుకుంటే ఈ భౌతిక సాగరాన్ని మనము ఈజీగా దాటొచ్చు. భౌతిక సాగరం అంటే ఈ మానవ జన్మలో మనం తీసుకున్న ఈ శరీరంతోనే మనము భగవంతుని భగవద్ధామం చేరుకోవచ్చు అని చెప్తున్నారు. అలా చేయని వాళ్ళు ఆత్మను చంపిన వ్యక్తిగా పరిగణిస్తున్నారనమాట. అంటే అలా ఎవరైతే ఆ నియమాలన్నీ పాటించకుండా వచ్చిన ఈ జీవితాన్ని మనం వ్యర్థం చేసుకున్నాం అనుకోండి, సో వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకున్న వాటితో లెక్కలోకి చెప్తున్నారనమాట. అంటే భగవంతుడు ఇచ్చిన అంశ కదా ఆత్మ. సో దానికి మనం అనుకూలంగా చేయకుండా వ్యతిరేకంగా చేసినప్పుడు దాన్ని మనము తిరస్కరించిన వాళ్ళం అవుతాం కదా. సో ఇది కూడా మనకి ఒక ఆత్మహత్యగా పరిగణించవచ్చు అని చెప్తున్నారు. ఓకే మాతాజీ, నెక్స్ట్. సో మరణం బాధలకు అంతం కాదు. ఈ ప్రయాణం నుండి తదుపరి ప్రయాణం వరకు కొనసాగింపు. కాబట్టి దేవుని పరంధామానికి సరైన విమానంలో తిరిగి వెళ్ళండి. ఎంత చక్కగా పెట్టారు చూడండి. ఫ్లైట్‌లో మంచిగా వెళ్ళిపోండి అనేసి. అంటే మరణం అనేది బాధలకు అంతం కాదు. సో దీనికి ఏం చెప్పొచ్చంటే, ఇప్పుడు కొంతమంది ఉన్నారు. సో ఎక్కువ బాధలు పడలేక వాళ్ళు సూసైడ్ చేసుకుంటారనమాట. సో వాళ్ళకేమన్నా అది సూసైడ్ చేసుకుంటానే వాళ్ళ బాధ ఏమనుకుంటారంటే, ఈ బాధలు తట్టుకోలేక మేము సూసైడ్ చేసుకుంటాము. ఒక్కసారి మేము సూసైడ్ చేసుకుంటే ఈ బాధ అంతమైపోతుంది కదా అనుకుంటారు. కానీ అది కాదని చెప్తది మనకి శాస్త్రం. ఎలా అంటే, ఇప్పుడు మనకి కొంత లైఫ్ స్పాన్ భగవంతుడు ఇచ్చింటాడనమాట. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇయర్స్ ఇచ్చారనుకోండి. 50 ఇయర్స్‌లో మనము చనిపోతాం. కానీ 50 ఇయర్స్ మనకి లైఫ్ ఇంకా ఉంది. కానీ మనం అది అనుభవించకుండానే మనము ఆత్మహత్య చేసుకొని చనిపోతాం. బట్ ఇక్కడ ఈ 50 ఇయర్స్ మనం అనుభవించడానికి మళ్ళీ ఇంకా శరీరం కావాలనమాట. సో, అది ఆ శరీరం దొరకడానికి ఈ ఆత్మ ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తదంట. అది అంత ఈజీగా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి అంత ఈజీగా శరీరము దొరకదంట. అందుకే ఇప్పుడు మనకి చెప్తారు గదా! ఈ ప్రేతాత్మలు, ఈ భూత, ప్రేత, పిశాచాలు ఇవన్నీ చెప్తారు గదా! అవన్నీ రియల్‌గా ఉన్నాయని చెప్తారు. మనకి సినిమాలో చూపిస్తా ఉంటారు గదా! సో, అవన్నీ రియలే అనమాట. ఎలా ఆత్మహత్య మధ్యలోనే అతడు జీవితాన్ని త్యాగం చేస్తాడు గదా! త్యజించేస్తాడు. చనిపోతాడు. సో, ఆ చనిపోయిన తర్వాత అతనికేమవుతది? ఆ శరీరము వదిలేస్తాడు. బట్ ఆత్మ ఎక్కడికెళ్తది? ఇప్పుడు స్వయం మరణం పొందితేనే అంత్యకాలచ నారాయణ స్మృతిలో అతను ఏదైతే తలుస్తాడో ఆత్మ ఆ భావంతో వెళ్ళిపోయి ఆ శరీరాన్ని తీసుకుంటది. సో, అలా కాకుండా మధ్యలోనే ఇతను కట్ చేశాడు కాబట్టి, సో, అది ఎక్కడికెళ్ళలేదనమాట. ఎక్కడికెళ్ళలేక ఈ సంచరిస్తూ ఉంటది. అది ఎప్పుడైతే దానికి దొరుకుతదో ఎవ్వరికీ తెలీదని చెప్తున్నారనమాట. సో, ఇది బాధలకు అంతం కాదు. ఈవెన్ మనకేదైనా బాధ వచ్చినా గూడా భగవంతుని మనం ఈ భగవద్గీత మనకు లైఫ్ మాన్యువల్ అని చెప్తారు గదా! సో, మనం దాన్ని పట్టుకొని గురువుల్ని సంప్రదించి మన బాధలకి ఏదైతే ఉంటదో దాన్ని మనం డిస్కస్ చేసుకొని ఆ బాధను తగ్గించుకోవచ్చు. కానీ మరణం అనేది మాత్రం బాధలకి అంతం కాదు. అది కూడా బలవంతంగా వచ్చే మరణం అన్నమాట. ఈవెన్ అలా దానికి సంబంధించిన లైఫ్ ఉండి వెళ్ళిపోతే ఓకే. బట్ మనం మధ్యలోనే దాన్ని తెంచితే మాత్రం అది బాధలకు అంతం కాదు. ఈ ప్రయాణం నుండి తదుపరి ప్రయాణం వరకు కొనసాగింపు. అంటే ఇప్పుడు ఈ లైఫ్ నుంచి నెక్స్ట్ లైఫ్‌కనమాట. మనకి ఎక్కడా చెప్పరు. ఒక భగవద్గీతలోనే భగవంతుడు మనకు చెప్తాడనమాట. మీరు ఈ లైఫ్‌లోనే నెక్స్ట్ లైఫ్‌కి ప్లాన్ జేసుకోవచ్చు అని జెప్తారు. మనం ఏమనుకుంటామంటే నెక్స్ట్ లైఫ్ ఎక్కడుంది? ముందు లైఫ్ ఎక్కడుంది? మనం ఎక్కడ జూసాం ఇవన్నీ? ఏదో వచ్చింది మానవ జన్మ అనుభవించేద్దాము. మంచిగా ఎంజాయ్ జేసేద్దాము. మాత చెప్తుంటారు ఎప్పుడు పరాభక్తి మాత. మంచిగా వచ్చిన లైఫ్‌ని ఎంజాయ్ జేసుకోక ఎవరు జెప్పారు ఇదంతా ఈ భక్తి ఇదంతా చూసామా మనమేమన్నా? ముందు లైఫ్ జూడలేదు. నెక్స్ట్ లైఫ్ మనకు తెలీదు. లేకపోతే ఎవరన్నా ఎళ్లి చూసొచ్చినోళ్ళు చెప్పారా? ఎవరు చెప్పలేదు గదా! పలానా లైఫ్‌లో నేను ఇలా ఉన్నాను, ఇలా వచ్చాననేసి. సో, మనం ఉండే లైఫ్‌ని మంచిగా ఎంజాయ్ చేసేద్దాం. ఉండేది ఒక్క జన్మే గదా! మంచిగా ఎంజాయ్ చేసిపోక, ఇదంతా ఏంటి పొద్దున్న లేసి మంగళహారతి, జపము, తర్వాత ఈ భక్తి, ఈ ఉపవాసాలు, ఈ కృష్ణ భక్తి ఇవన్నీ ఎందుకు మనకు హ్యాపీగా అందరితో పాటు ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకుంటాం. బట్ కాదన్నమాట. ఈ లైఫ్‌కి మనము నెక్స్ట్ లైఫ్‌కి ఈ లైఫ్‌లోనే మనము బాటలేసుకోవచ్చు అని చెప్తారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ వచ్చేసింది మానవ జన్మ. ప్రీవియస్‌లో మనం ఏదైతే భక్తి చేసుకున్నామో, ఈరోజు మీరు ఇలా క్లాసెస్ ఎంతమందున్నారు మరి క్లాస్‌లో? సో, ఈరోజు మీరు ఇలా క్లాస్‌లో కూర్చొని వినగలుగుతున్నారంటే పూర్వజన్మలో ఎక్కడో మీకొక చోట భక్తి ఆగిపోయిందనమాట. సో, ఆ భక్తిని భగవంతుడు మళ్ళీ మీకిలా కనెక్ట్ చేసి, ఇప్పుడు మాతాజీ వాళ్ళు అంత కష్టపడి ఆ కాంటాక్ట్స్ తీసుకొని, మీకిలా క్లాసెస్ పెట్టి, రోజు వాళ్ళు అసలు వాళ్ళ నిజంగా చాలా అదృష్టం అనమాట మాతాజీ, ప్రభుజీ మనకు దొరకడం. ఎందుకంటే వాళ్ళు
చేసే శ్రమ నేను చూసాను 5 ఇయర్స్ నుంచి. ఎలా కష్టపడతారంటే, ప్రతి వాళ్ళకి కృష్ణ భక్తిని ఇవ్వాలి. ప్రతి వాళ్ళు కనెక్ట్ అవ్వాలి కృష్ణుడికి అనేసి వాళ్ళు టెంపుల్స్ ఎక్కడ వెళ్ళినా గూడా వాళ్ళు ఈ కాంటాక్ట్స్ తీసుకొని మిమ్మల్ని ఇలా కనెక్ట్ చేశారు గదా! సో, ఎంతమంది చాలా కాంటాక్ట్స్ తీసుకుంటారు మాతాజీ వాళ్ళు. మేము గూడా చేస్తాం మాతాజీ సర్వీసు. కానీ ఎవ్వరు ఇప్పుడు మీరున్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. అందరూ రాలేకపోయారు. బట్ ఏంటి ఎంతమందో ఉన్నారు. కోట్ల మంది ఉన్నారు. వందల మంది ఉన్నారు. కానీ ఎవ్వరు కనెక్ట్ అయ్యలేదు. మీరు మాత్రమే ఎందుకొచ్చారు? సో, భగవంతుని యొక్క సుకృతి అనమాట. ఏదో జన్మలో మనకు భక్తి ఆగిపోయింది ఎక్కడో. సో, ఈ మాతాజీ, ప్రభుజీ వల్ల భగవంతుడు మనల్ని భక్తి మార్గంలోకి లాగాడనమాట. సో, ఇలా వినండి, ఇలా విని మళ్ళీ నా నా ధామం చేరుకోండి అని మనకొక సూచనగా వాళ్ళని కల్పించారు. గురువులు గదా! గురువుల ద్వారానే మనకు భక్తి వస్తది. సో, ఇలా మనకు దొరికి ఈరోజు మీరు వినగలుగుతున్నారండి. హరినామం మనం చేయగలుగుతున్నాము. ఈ క్లాస్ వినగలుగుతున్నామంటే ఇది సామాన్యమైన విషయం అయితే కానే కాదండి. మీరు ఎంత సుకృతి ఎంత అదృష్టం చేసుకున్న వాళ్ళైతే మాత్రమే వినగలుగుతున్నారనమాట. సో, మనకి ఇది వచ్చిన అవకాశాన్ని ఈ ప్రయాణాన్ని ఇప్పుడేం జెప్పారిక్కడ పరంధామానికి సరైన విమానంలో తిరిగి వెళ్ళండి అన్నారనమాట. సో, మనం ఎలాగైనా ఈ భక్తి చేసుకుంటాం కాబట్టి హ్యాపీగా భగవంతుడు మనల్ని ఆయన చాలా నిదర్శనాలు జరిగాయి గదా! భక్తులకి. భగవంతుడు స్వయంగానే విష్ణు దూతల్ని పంపించేసి మనకి అజామిల్ కథలో కూడా చూసాం గదా! ఒక్కసారి హరి అని ఆయన లాస్ట్‌లో వాళ్ళ కొడుకుని పిలుస్తాడు అంతే నారాయణ, నారాయణ అని. కానీ ఆయన ఎంత పాపం చేసినా గూడా యమభటులు వస్తుంటారు గదా! ముందు ఆయనను తీసుకెళ్ళడానికని. ఆయన భయపడి పిలుస్తాడనమాట వాళ్ళ అబ్బాయిని. నారాయణ, నారాయణ అనేసి. కానీ వాళ్ళు విష్ణు భక్తులొచ్చేసారు నారాయణ అని పిలవంగానే. చూడండి ఒక్కసారి ఆయన అంత చేసి గూడా లాస్ట్‌లో నారాయణ అని ఒక్క పిలుపుకి విష్ణు భక్తులొచ్చేసారనమాట విష్ణుదూతలు. సో, వాళ్ళిద్దరి మధ్య చాలా సంవాదం ఉంది. మనకు భాగవతంలో చెప్తారు. అట్లా ఆయన ఒకసారి అన్నందుకే భగవంతుడు చేసినప్పుడు, మనము మంచి సాంగత్యం తీసుకుంటున్నాము, హరినామం చేసుకుంటున్నాము. అట్‌లీస్ట్ ఎంతో కొంత భక్తి అయితే చేస్తున్నాం గదా! సో, తప్పకుండా మనకి మంచి లైఫే భగవంతుడు ఇస్తాడు. ఒకవేళ ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలైనా మనల్ని భగవంతుడు తన ధామానికి తీసుకుంటాడు. సో, మనం ఈ సరైన విమానంలో ఎళ్ళమంటున్నారు గదా! పరంధామానికి. సో, దాని గురించి చెప్పాను. యెస్ మాతాజీ. ఆ! గుణానేతానతీత్యత్రింతేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో మృతమశ్నుతే. అనువాదం. దేహధారియగు జీవుడు భౌతిక దేహంతో కూడి ఉన్న ఈ త్రిగుణములను అధిగమించినప్పుడు జనన మరణ వార్ధక్యముల నుండి మరియు వాని దుఃఖముల నుండి విడివడి ఈ జన్మము నుండి అమరత్వమును పొందును. సో, ఏమని చెప్తున్నారు ఇక్కడ? త్రిగుణాలను అధిగమించాలని చెప్తున్నారు. ఎలా త్రిగుణాలను అధిగమించాలంటే ఇందాక అనుకున్నాం గదా! ఎవరైతే త్రిగుణాలను అధిగమిస్తారో వాళ్ళు ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి. సో, ప్రతి ఒక్కరికి ఉండే రోగం ఏంటంటే అందరం అనుకుంటాం ఏయో రోగాలున్నాయనేసి మనకి. అవన్నీ ఓకే. కానీ జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనేసి ప్రతి ఒక్కరికి ఉండే భవరోగం అనమాట. అంటే మనకు భాగవతంలో చెప్తారు జన్మ తీసుకునేటప్పుడు మనం ఎంత కష్టపడతామంట. తర్వాత మరణం గూడా అంతే కష్టంగా ఉంటది. అందరికీ అంత ఈజీగా రాదు కదా! సో, మనం కరోనాలో చూసాం ఎంతెంతమంది ఎట్లెట్లా ఎళ్ళిపోయారో. సో, ఆ మరణశయ్య పైన ఉండి ఆ కఫం అడ్డపడుతూ ఒక పిలవలేక, వినలేక చాలా బాధపడుతుంటారనమాట. సో, అది గూడా మరణం గూడా ఒక దుఃఖం అనమాట. సో, అట్లనే వార్ధక్యం, ముసలితనం కానీ, తర్వాత వ్యాధుల నుంచి గూడా మనము బయటపడలేమనమాట. సో, వీటన్నిటిని మనం బయటపడాలంటే భగవంతుని యొక్క భక్తియుక్త సేవ మాత్రమే మనము బయటపడేయగలదు. సో, భగవంతుని చేసే భక్తి మాత్రమే మనల్ని ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధులనే వీటి నుంచి బయటపడేసి ఈ త్రిగుణాలను గూడా మనము అధిగమించేటట్టు చేస్తుంది. సో, ఈ దుఃఖాలన్నిటి నుంచి మనం విడిపడితే మాత్రమే మనము అమరత్వాన్ని అంటే అమృతత్వాన్ని పొందగలం. అంటే భగవద్ధామం చేరుకోగలమని చెప్తున్నారు. యెస్ మాతాజీ. నెక్స్ట్ శ్లోకం. సో, ఇంకా శ్రీమద్ భాగవతంలో యెస్ మాత. గుణాలకు అతీతం. గుణాలను ఎట్లా అధిగమించాలి? సో, ఇందాక అనుకున్నాం గదా! కృష్ణ ఆహ్, ఆహ్, అర్జున అడుగుతారు. ఒకే ఒక్క శ్లోకంలో ఈ మొత్తం చాప్టర్‌లో ఒక శ్లోకంలోనే అర్జున అడుగుతారనమాట. అది కూడా 21 శ్లోకాల్లో అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, "ఓ ప్రభు! ఈ త్రిగుణములకు అతీతమైన వాడు ఏ లక్షణముల ద్వారా తెలియబడును? అతని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? అతడు ప్రకృతి త్రిగుణములను ఏ విధంగా అధిగమించగలడు?" అనే దానికి ఆన్సర్స్ అనమాట. అతీంద్రియ సంకేతాలు, అతని ప్రవర్తన ఏమిటి? ఎలా వెళ్ళాలి? ఈ 3 క్వెషన్‌లు అర్జున అడుగుతారనమాట. యెస్ మాతాజీ. సో,
జీవితానికి ఒక పాఠం. తటస్థత, సంతులనము, అసూయ నుండి విముక్తి, శరీరం అనుకుంటే ఇవేవి రాదు. సో, నెక్స్ట్ మాతాజీ. సో, జీవితానికి ఒక పాఠం అండి. మనకు లేని దాని కోసం మన కోరిక రాబోయే భవిష్యత్తు కోసం ప్రస్తుత ఆనందాన్ని దోచుకుంటుంది. అంటే ఇక్కడ చూడండి మనకి జీవితంలో ఒక పాఠం ఇందాక కూడా ఇందాక స్లైడ్ ఒకసారి పెట్టండి మాతాజీ. ఆ స్ కాదు మాతాజీ ఇందాకది ముందుది. ఓకే. మనకు లేని దాని కోసం మన కోరిక. అంటే ఇప్పుడు అ- అన్- ఏదైనా మనకు ఉంటది. బట్ లేని దాని గురించి మళ్ళీ ఆలోచిస్తాం అనమాట. అన్నీ ఉంటాయి. బట్ ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు అనుకుంటాం అనమాట. సరే, ఇంకా రాబోయే భవిష్యత్తు కోసం ప్రస్తుత ఆనందాన్ని దోచుకుంటుంది. అంతే కదా! ఇప్పుడు ఒక ఇల్లు ఉంటది. ఎగ్జాంపుల్ ఇందాక అనుకున్నట్టు. సో, అది బానే ఉంటది. మనం నివసించడానికి మంచిగానే ఉంటది. బట్ ఇంకేం చేసుకుంటాము? లేదు లేదు ఇదంతా బాలేదు. ఇంకా చూడు వాళ్ళు వీళ్ళు మంచిగా కట్టుకున్నారు. ఇంకా మనం పెద్దిల్లు తీసుకుందాం అనుకుంటాం. సో, దానికోసం ఏం చేస్తాము? రాబోయే భవిష్యత్తు కోసం ఉండే ఆనందాన్ని కూడా పోగొట్టుకుంటాం అనమాట. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఇంకా కష్టపడడానికి మనం చూసుకుంటూ ఇప్పుడు వచ్చే ఆనందాన్ని కూడా పోగొట్టుకుంటాం అనమాట. సో, కానీ భగవంతుడు మనకేం చెప్తాడు? లైఫ్ అనేది చాలా చిన్నది. మనం ఉండే దాంట్లోనే ఏది మనకు అనుకూలమో దాన్ని తీసుకొని భక్తి చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు అనమాట. ఎస్ మాతాజీ. అతని ప్రవర్తన ఏమి అన్నప్పుడు చెప్తున్నాడు. అతను అన్ని పరిస్థితుల్లో దృఢంగా ఉంటాడు. అంటే గుణాతీత స్థితిని దాటిన వాడు ఎలా ఉంటాడు అని కృష్ణ అర్జున అడిగారు కదా! కృష్ణ చెప్తున్నారనమాట. ప్రశంసలు లేదా నిందలు. అంటే కొంతమంది ఏం చేస్తారు? ప్రశంసిస్తారు మంచిగా పొగుడుతారనమాట. పొగిడినప్పుడు ఉప్పొంగిపోవడము, లేదా నిందిస్తామనమాట. ఏదో ఒక నిందాపరోలో చేస్తాం కదా! వాళ్ళు బాధపడ్డం. సో, ఇలా పొగిడినప్పుడు సంతోషపడ్డము, నింద చేసినప్పుడు బాధపడ్డం. ఇవి దీంట్లో అతను ఏమీ ఇబ్బంది పడ్డనమాట. కానీ అట్లాంటి విషయాల్లో దృఢంగా ఉంటాడనమాట. సో, ఇట్లాంటిదే మనకు సెకండ్ చాప్టర్‌లో కూడా వస్తదనుకుంటా. స్థితప్రజ్ఞుడు ఎలా ఉండాలి అనేసి కృష్ణ అడుగుతాడక్కడ. కానీ ఈ గుణాతీతంగా అక్కడ అడగలేదనమాట కృష్ణ. ఈ అర్జున కృష్ణను ఈ చాప్టర్‌లో అడుగుతారు. గుణాతీత స్థితిని ఎలా ఉంటారనేసి. సో, తర్వాత రెండోది పరువు లేదా సిగ్గు. అంటే పరువు అంటే పరువు పోతే పరువు ఉన్నప్పుడు ఉండడము, లేదా పరువు పోతే బాధపడ్డము ఇలా ఉంటాయి గదా! అలాంటి స్థితి గూడా ఉండదనమాట. దాంట్లో గూడా స్ట్రాంగ్‌గా ఉంటాడు. ఆనందం లేదా బాధ. ఆనందం వచ్చినప్పుడు సంతోషపడ్డము, బాధొచ్చినప్పుడు బాధపడ్డం ఇలా గూడా ఉండడనమాట. దృఢంగా ఉంటాడని చెప్తున్నాడు. తర్వాత ఇష్టాలు మరియు అయిష్టాలు. అతనికి ఒక ఇష్టం గాని, అయిష్టం గాని ఏమీ ఉండదనమాట. అంటే ఏదైనా భగవత్ ప్రసాదంగా స్వీకరించుకుంటాడనమాట దాన్ని. అందరితో సమానంగా కలిసిపోతాడు. మట్టి లేదా రాయి, బంగారం. అంటే అతనికి మట్టైనా ఒకటే, బంగారమైనా ఒకలానే చూస్తాడనమాట. అంటే బంగారం గదా! దీన్నేదో పెద్ద వాల్యూ అయినదని దాన్ని ఎక్కువ చూడడము, ఇది మట్టే గదా! అనేసి దాన్ని తక్కువ చూడడం ఏముండదనమాట. అతనికి 2 సమాన స్థాయిలో కనపడతాయంట. స్నేహితుడా లేక శత్రువా? అతను స్నేహితుడినైనా ఒకేలాగా చూస్తాడంట, శత్రువునైనా ఒకేలాగా చూస్తారంట. తర్వాత మనసు సంచరించినప్పుడు అది ఎల్లప్పుడూ జరగదు. అంటే మనసు ఎటంటే అటు పోతది కదా! సో, అతనికి ఎక్కడికి ఎళ్ళదనమాట. ఎందుకు? స్థిరంగా ఉన్నాడు. దృఢంగా ఉన్నాడనమాట. ఎందుకు? అతడు త్రిగుణాలను అధిగమించినాడు గాబట్టి. సో, కృష్ణుడికి శరణాగతి చేయడం ద్వారా ఆధ్యాత్మిక సాధనలో అతను నిశ్చయించుకున్నాడు. అంటే అతను మంచి దృఢంగా ఉన్నాడు కాబట్టి భగవంతుని శరణాగతి చేస్తూ ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్తూ ఉంటాడంట. యెస్ మాతాజీ. తర్వాత ఎలా చేరుకోవాలి? మాం చయ్యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీతేత్యాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఏ పరిస్థితిలోనైనా నా పరిపూర్ణమైన భక్తి సేవలో నిమగ్నమైన వాడు వెంటనే భౌతిక స్వభావం యొక్క లక్షణాలను అధిగమించి బ్రహ్మభూత స్థితిని పొందుతాడు. అంటే ఏ పరిస్థితిలో అన్నా ఉండండి. నా భక్తియుక్త సేవలో భగవంతుడు మనకు ఎక్కువ ఫేమస్ శ్లోకం ఉంది కదా! సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే అన్ని ధర్మాలను విడిచి నాకు శరణు పొందమంటున్నాడు భగవంతుడు. మీరు ఎలాంటి స్థితిలోనే ఉండండి. పరిపూర్ణ భక్తియుక్త సేవలో ఉన్నప్పుడు నేను ఈ భౌతిక స్వభావం యొక్క లక్షణాలు అన్నీ మీరు దాటుకొని బ్రహ్మభూత స్థితిని పొందుతారని చెప్తున్నారు. ఇప్పుడు మనకు ఆల్రెడీ భక్తి మార్గంలో ఉన్నాం కాబట్టి భగవంతుడు మనల్ని అలాంటి స్థితిని అన్నిటిని దాటిచ్చారనమాట. మనం ఆల్రెడీ బ్రహ్మభూత స్థితిని దాటి భగవంతుని యొక్క పరమాత్మ స్థితిని కూడా దాటేసి శుద్ధ భగవంతుని యొక్క స్థితిలో ఉన్నామనమాట. భగవంతుని యొక్క ఆరాధనలో ఉన్నామని చెప్తున్నారు. యెస్ మాతాజీ.
మాతాజీ నెక్స్ట్ శ్లోకం. యెస్. లాస్ట్‌కొచ్చి. ఇది ఫస్ట్ మనం చెప్పుకున్నాం గదా! త్రిగుణాలు అదే. తర్వాత గుణం యొక్క ఆధిపత్యాన్ని తెలుసుకోవడం. ఏ గుణం ఎప్పుడు ఎక్కువుంటది అది తెలుసుకోవడము. తర్వాత ఏ గుణాల్లో ఎవరెవరు ఎట్లా పనిచేస్తారని తెలుసుకోవడం. తర్వాత గుణాలకు అతీతంగా ఉండేవాడు ఎలా ఉండేదని. ఇది మొత్తము ఈ ఈ అధ్యాయం యొక్క సారాంశం అన్నమాట. మొత్తం ఈ త్రిగుణాలకి. యెస్ మాతాజీ. అయిపోయినట్టుంది మాతాజీ లాస్ట్ స్లైడ్. యెస్. అయిపోయింది మాతాజీ. యెస్ మాతాజీ. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇక్కడ స్క్రీన్ స్టాప్ చేస్తాను. మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు మాతాజీ దగ్గర. నాకు తెలియకపోతే మాతాజీ గూడా ఉన్నారు చెప్తారు. అడగండి. అర్థమైందా మాతాజీలు, ప్రభుజీలు? ఏమన్నా స్పీడ్‌గా ఎళ్ళిపోయామా? బాగా అర్థమవుతుంది మాతాజీ, బాగా కా అర్థమైంది. కాకపోతే స్టార్టింగ్‌లో కొంచెం డిస్టర్బెన్స్ అయిందా? యెస్. నెట్ ప్రాబ్లం అయింది. నెక్స్ట్ టైమ్ కొంచెం అదే అవ్వకుండా చూసుకుంటా. అర్థమైంది. నేను రాసుకున్నాం కూడా నోట్స్ మీరు చెప్తుంటే. థ్యాంక్ యూ ప్రభు. ఏమైనా మీకేమైనా డౌట్స్ అట్లా ఉంటే అడగండి మాతాజీ. మాతాజీ కూడా ఉన్నారు చెప్తారు. అంటే ఇప్పుడు మనము ఈ ఇక్కడ